చాలాసార్లు ఏం మాట్లాడాలో మనకు అర్థం కాదు, ఏం చెప్పాలో వాడికి అర్థం కాదు. ఎందుకంటే వాడు మన మాట వినట్లేదు, దారి తప్పిపోయాడు. త్రోవ తప్పిపోయినప్పుడు విసుకొచ్చి మనం అంటాం, అసలు నీతో ఏం చెప్పాలో కూడా నాకు అర్థం అవ్వట్లేదు. చెప్పేసాం, అన్నీ అయిపోయి ఎన్నోసార్లు చెప్పాం, చెప్పవలసింది చెప్పేసాం, అయినా నీలో మార్పు అసలు నాకు నీతో ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు అన్నట్లుగా. ఇక నేను మీతో ఏం చెప్పాలి, నాకేం ఎటు తోచకుండా ఉన్నాను. అంటే ఈ గలతీలు రాసినటువంటి ఈ గలతీ పత్రికలో గలతీ సంఘానికి రాసిన లెటర్లో నేను ఇంకా ఏమి రాయాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఇంకా ఎలా మాట్లాడు. ధర్మశాస్త్రంకు లోబడి ఉండగోరు వారులారా, మీరు ధర్మశాస్త్రం వినట్లేదా? నాతో చెప్పండి. ధర్మశాస్త్రం ఉండగోరే వాళ్ళలో కొందరు ఈ భయంకరమైన తప్పులో పడిపోయారు. ధర్మశాస్త్రం అంటే ఏమిటో వారికి సరిగ్గా తెలియనందువల్లే ఇలా జరిగిందని పౌలుకి తెలుసు. అయితే అక్కడ మరొక చక్కటి వాళ్ళకి అర్థం కావడానికి ఇక్కడ ఏదంటే ఏ ధర్మశాస్త్రం సరిగ్గా వారికి అర్థం కాక ఎందుకు మళ్ళా ఇటువైపు మళ్ళా తిరిగారంటే, ధర్మశాస్త్రం అనేది ఏంటి, అది ఎంతవరకు అనేది వారికి పూర్తిగా అర్థం కాకపోవటం వల్లే వీళ్ళు పొరపాట్లు పడుతున్నారని పౌలుకి అర్థమైంది. ఎందుకు వీళ్ళు దారి తప్పారంటే ధర్మశాస్త్రం ఏంటో అర్థం కాలేదు, అది ఎంతవరకు అర్థం కాలేదు. ధర్మశాస్త్రం ఎంతవరకు అంటే నిజమైనది వచ్చిన తర్వాత దాని నీడతో మనకి పని లేదన్న విషయాన్ని వాళ్ళు తెలుసుకోకుండా దాన్ని గూర్చిన పూర్తి అవగాహన వారికి లేక ఈ తప్పులో పడ్డారు, పొరపాటు చేస్తున్నారని చెప్పి అవగాహన చేసుకున్న పౌలు ఒక చక్కటి ఉదాహరణ తీసుకొచ్చాడు. ఇక్కడ చూడండి. దాసి వలన ఒకడును స్వతంత్రురాలి వలన ఒకడును ఇద్దరు కుమారులు అబ్రహామునకు కలిగిరని వ్రాయబడి ఉన్నది కదా. అయినను దాసి వలన పుట్టినవాడు శరీర ప్రకారము పుట్టెను, స్వతంత్రురాలి వలన పుట్టినవాడు వాగ్దానమును బట్టి పుట్టెను. చాలా ఇక్కడ అబ్రహాము జీవితాన్ని, అబ్రహాముకున్నటువంటి ఇద్దరు భార్యలను తీసుకొచ్చి ఇక్కడ దీనికి పోలుస్తూ, ఆగరునేమో పాత నిబంధనకి పోలుస్తూ, శారమ్మనేమో క్రొత్త నిబంధనకి పోలుస్తూ అద్భుతమైన సందేశాన్ని ఇస్తూ ఉన్నాడు. ఇక్కడ ఎలాగంటే దాసి వలన ఒకడును స్వతంత్రాల వలన ఒకడును ఇద్దరు కుమారులు అబ్రహాముకు పుట్టారు. అబ్రహాముకి ఎంతమంది పిల్లలు? ఇద్దరు పిల్లలు. తండ్రి ఒక్కడే, తల్లులు వేరు. సో ఒకడేమో ఎవరికి పుట్టాడు? దాసికి పుట్టాడు. మరొకడు ఎవరికి పుట్టాడు? స్వతంత్రురాలకు పుట్టాడు. అంటే వివాహం చేసుకున్నాడు శారాని. సో అలాగే మరొకటి వివాహం తన్న కూడా ఏంటంటే భార్య అనుమతి మేరకే ఆగరుతో కలిసినప్పటికీ ఇక్కడ ఆగరుకు పిల్లల్ని ఇస్తాను అని చెప్పి దేవుడు వాగ్దానం, నీ సంతానాన్ని ఎవరితో ఇస్తానని వాగ్దానం చేశాడు? శారాకు నీకు పిల్లలు పుడతారని దేవుడు వాగ్దానం చేశాడు, కానీ ఆగరుకు నీకు పిల్లలు పుడతారని చెప్పి దేవుడు వాగ్దానం చేయలే. అంటే ఎవరు వాగ్దాన పుత్రులు? శారాకు పుట్టిన బిడ్డే వాగ్దాన పుత్రుడు. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, ఆయనను దాసి వలన పుట్టినవాడు శరీర ప్రకారం పుట్టాడు. ఆగరికి అబ్రహాంకేమో వారు శరీర కలయిక ద్వారా పుట్టాడు, కానీ అబ్రహాంకి శారాకినేమో దేవుని వాగ్దానం ద్వారా పుట్టాడు. ఎందుకంటే వాళ్ళకి పుట్టడానికి పిల్లలు పుట్టే వయసు కూడా దాటిపోయింది. అది శరీర ప్రకారంగా పుట్టినట్లు మనం అనుకోవడానికి వీలు లేదు. వాగ్దాన ప్రకారము, దేవుని ఆశీర్వాద ప్రకారము, దేవుడు ఇచ్చిన మాట ప్రకారము అబ్రహాముకి శారాకి, అబ్రహాముకు 100 ఏండ్లు వచ్చినప్పుడు, ఇంచుమించు వృద్ధాప్యం, వారి వయసు ఉడికిపోయినప్పుడు శారా గర్భము మృతతుల్యమైనట్లు, అంటే శారా గర్భము మృతతుల్యమైపోయింది, అంటే చనిపోయిన స్థితిలో ఉంది. అది అంటే శారా గర్భం యాక్టివ్గా లేదు, అంటే పిల్లలు పుట్టడానికి వీలుగా లేదు. మృతతుల్యమైపోయినటువంటి శారా గర్భము కలిగినటువంటి బిడ్డను ఆ పరిస్థితుల్లో పుట్టిన బిడ్డ శరీరకంగా పుట్టలేదు, కానీ దేవుని వాగ్దానం వలన పుట్టాడు. కాబట్టి ఆయనను దాసి వలన పుట్టిన, స్వతంత్రంలో పుట్టిన వాగ్దానం బట్టి పుట్టెను. ఈ సంగతులు అలంకార రూపంగా చెప్పబడి ఉన్నవి. ఈ స్త్రీలు 2 నిబంధనలై ఉన్నారు. వాటిలో ఒకటి సీనాయి కొండ సంబంధమైనదై దాస్యంలో ఉన్నట్టుకు పిల్లలను కనును. ఇది హాగరు. అంటే హాగరు దేనికి? సీనాయి కొండ మీద ఏం జరిగింది? సీనాయి కొండ మీద ధర్మశాస్త్రాన్ని, మోషేకి ధర్మశాస్త్రాన్ని సీనాయి కొండ మీద ఇచ్చాడు. ఆ సీనాయి కొండ మీద ఇచ్చినటువంటి ఆ ధర్మశాస్త్రం ఏమైందంటే మనల్ని ఏం చేసింది?
దాస్యత్వంలోకి బాంతే ఏది? మనం చేసిన తప్పుల వల్ల నిన్ను పాపిగాను, ధర్మశాస్త్రం నిన్ను దోషిగాను చూపిస్తూ ఉంది. నీవు ఈ తప్పు చేయడం వల్ల నీవు దోషివి, నీవు ఈ తప్పు చేయడం వల్ల నీవు ఫలానా అని చెప్పి మనల్ని బానిసత్వంలోకి, దాస్యత్వంలోకి నడిపించింది. ఏది? సీనాయి కొండ మీద పొందుకున్నది. అది 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 ఎవరిని పోల్చుతున్నాడు ఇక్కడ? హాగరుతో పోల్చాడు అబ్రహాము. జాగ్రత్తగా మీరు అక్కడ అర్థం చేసుకోవాలి. హాగరుతో పోల్చాడు. సో హాగరుతో పోల్చి అది అది ఏమైందంట? సంబంధం అనేది దాస్యములో ఉండటకు పిల్లలను కనును. ఆ ధర్మశాస్త్ర సంబంధమైన ప్రకారముగా వాళ్ళు ఎవరైతే వాళ్ళు ఉన్నారో ఆ దాస్యములో ఉన్నట్లుగా. అంటే ధర్మశాస్త్రం అనేది ఇక్కడ తప్పుగా మనం చూడకూడదు, జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ధర్మశాస్త్రము మన మీద నేరారోపణ చేస్తూ ఉంది. ధర్మశాస్త్రం నువ్వు చేసిన తప్పుకి శిక్షను చూపిస్తూ ఉంది. కానీ ఆ శిక్ష నుంచి విడుదల అనేది, శాశ్వతమైన విడుదల అనేది ధర్మశాస్త్రం మనకి ఇవ్వలేదు. చూడండి, హెబ్రీ పత్రిక 8:5 మోషే గుడారము అమర్చబోయినప్పుడు కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున సమస్తమును చేయుటకు జాగ్రత్త పడుము అని దేవుని చేత హెచ్చరింపబడిన ప్రకారము ఈ యాజకులు పరలోక సంబంధమగు వస్తువుల ఛాయారూపకమైన గుడారమునందు సేవ చేయుదురు. చాలమ్మా, మోషేతో చెప్పాడు, పరలోకమందు నీకు ఆ మోషే గుడారము అమర్చబోయినప్పుడు కొండ మీద నేను చూపబడిన మాదిరి చొప్పున సమస్తమును చేయి అంటే నేను చెప్పినట్లుగా నీకు చెయ్యి అని చెప్పి మోషేకి చెబుతూ దేవుని చేత ఈ యాజకులు పరలోక సంబంధముగా వస్తువుల ఛాయారూపకమైన గుడారమునందు, అంటే పరలోకములో ఏవైతే ఉన్నాయో వాటి ఛాయారూపము, వాటి నీడ, వాటి మాదిరి వంటివి, వాటి లాంటి వాటికినే ఇక్కడ వారు సేవ చేస్తూ ఉన్నారని చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అలాగే హెబ్రీ పత్రిక 10:1 చూస్తే ధర్మశాస్త్రము మేలులు ఛాయగలదియే గాని ఆ వస్తువుల నిజ స్వరూపము గలది కాదు గనుక ఆ యాజకులు ఏటేటా ఎడతెగకుండా అర్పించు ఒకటే విధమైన బలులు వాటిని తెచ్చువారికి ఎన్నడూను సంపూర్ణ సిద్ధి కలుగచేయు నేరవు. చాలా ఇక్కడ ధర్మశాస్త్రము రాబోచున్న మేలుల ఛాయ, నీడ, రాబోచున్న మేలుల యొక్క రూపం అది, అంతే తప్ప అది కాదు ధర్మశాస్త్రం అనేది. అసలైన మేలు అది కాదు, అసలైన నిజమైన మేలు అది కాదు. రాబోచున్న మేలుల యొక్క ఛాయ మాత్రమే, నీడ మాత్రమే. ఆ వస్తువుల నిజస్వరూపము గలది కాదు కనుక ధర్మశాస్త్రం అక్కడ గుడారంలో ఏ వస్తువులు ఏర్పాటు చేయబడినవో అవి నిజస్వరూపము కలిగినవి కాదు. నిజస్వరూపం ఎవరు? వాటి నిజస్వరూపం ఎవరు? యేసుక్రీస్తు ప్రభు వాటి నిజస్వరూపమై ఉన్నాడు. కాబట్టి ఆ యాజకులు ఏటేటా ఎడతెగకుండా అర్పించు ఒకటే విధమైన బలులు వాటిని తెచ్చువారికి ఇప్పుడు ఏమవుతుంది? వారి పాప పరిహారార్థము ఏటేటా బలులు అర్పించాల్సి వస్తూ ఉంది. ఏటేటా బలులు అర్పించాల్సి వస్తూ ఉంది. ఆ ఏటేటా బలులు అర్పించబడుతున్నప్పటికీ వాటిని తెచ్చువారికి ఎన్నడూ సంపూర్ణ సిద్ధి కలుగు చేయలేదు. అంటే వారు చచ్చినంతకాలం ఈ ధర్మశాస్త్రం కింద ఉంటే ఏమవుతుందంటే ఏటేటా బలులు అర్పించాల్సిందే. ఏటేటా బలు, సంపూర్ణ సిద్ధి రాదు, సంపూర్ణ రక్షణ రాదు, సంపూర్ణ పాపక్షమాపణ రాదు. అందుకని ఇది ఆటి మాత్రమే. కాబట్టి వాటి విషయంలో మనం జాగ్రత్త పడవలసిన వారమై ఉన్నాం. ఈ హాగరు అనున్నది అరేబియా దేశంలో ఉన్న సీనాయి కొండయే. ప్రస్తుతమందున్న యెరూషలేము దాని పిల్లలతో కూడా దాస్యమందున్నది గనుక ఆ నిబంధన దానికి దీటై ఉన్నది. ఇప్పుడు ఎవరైతే ఈ ధర్మశాస్త్రం కింద ఉన్నారో వాళ్ళు దేని కింద ఉన్నారంటండి? దాస్యమందు ఉన్నారు. అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రంగా ఉంది, అది మనకు తల్లి. హల్లెలూయా. పైనున్న యెరూషలేము క్రీస్తు ప్రభు, పరలోకమును చూసారా, అది మనకి తల్లి అన్నమాట. శారా కొత్త ఒడంబడికకు దానికి చెందిన ఆధ్యాత్మిక వాస్తవాలకు పరలోక యెరూషలేముగా గుర్తుగా ఉంది శారమ్మ. అయితే చూడండి, హెబ్రీయులు 12:22 ఇప్పుడైతే సియోనును కొండకును జీవము గల దేవుని పట్టణమునకు అనగా పరలోకపు యెరూషలేమునకును వేవేల కొలది దేవదూతల యొద్దకును పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును. చాలా మీకంటే అదే అంటున్నాడు కదా, పరలోకమందు ఉన్నటువంటి
ఇప్పుడైతే సియోనును కొండకును జీవము గల దేవుని పట్టణమునకును, అనగా జీవము గల దేవుని పట్టణం అంటే పరలోకము అని, పరలోక యెరూషలేమని చెప్తూ ఉన్నాడు. అయితే ఈ విషయమై చెప్తున్నా కదా, ఇందుకని నా గొడ్రాల సంతోషించుము, ప్రసవ వేదన పడని ఇందుకనని గొడ్రాల సంతోషించుము, ప్రసవ వేదన పడని దానా బిగ్గరగా కేకలు వేయము, యాల అనగా పెనిమిటి గల దాని పిల్లల కంటే పెనిమిటి లేని దాని పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు అని వ్రాయబడి ఉన్నది. చూడండి, యెషయా గ్రంథం, ఇది ప్రవచనం. యెషయా గ్రంథం 54:1 ఈ ప్రవచనాన్ని ఎత్తి అపోస్తలుడైన పౌలు రాస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథం 54 మొదటి వచనం, గొడ్రాల పిల్లల కననిదాన జై గీతం ఎత్తుము, ప్రసవ వేదన పడనిదాన జై కీర్తనెత్తి ఆనందపడుము, సంసారి పిల్లల కంటే విడవబడిన దాని పిల్లలు విస్తారమగుదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ప్రైజ్ ది లార్డ్. పిల్లలు కననిదాన జై గీతం ఎత్తుము, ప్రసవ వేదన పడనిదాన జై కీర్తనెత్తి ఆనందపడుము, సంసారి పిల్లల కంటే విడవబడిన దాని పిల్లలు విస్తారమగుదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇక్కడ అంటే ప్రియమైన దేవుని పిల్లలారా, అభిషిక్తుని దీవెనల క్రిందకి ఆయన స్థాపించబోయే నవయుగంలోకి ఇశ్రాయేలు వచ్చినప్పుడు ఆ జాతికి కలగబోయే దివ్య భవిష్యత్తు గురించి యెషయా రాశాడు. అంటే ఎవరంటే తనకు పిల్లలు, మనల్ని దేవుడు తన పిల్లలుగా, ఇందాక చెప్పాను మీకు, పిల్లలు లేరని చెప్పి మనం శరీర సంబంధమైన పిల్లలు లేరని మనం బాధపడడం కంటే ఆత్మ సంబంధమైన పిల్లలను దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. కాబట్టి అంతకుముందు ఫలించకుండా ఉన్న ఇశ్రాయేలు దేవుని కృప ప్రభావం వలన ప్రభావవంతం అవుతుంది. అంటే అంతకుముందు ఇశ్రాయేలులకు ఫలాలు లేకపోయినప్పటికీ దేవుని కృప వలన వాళ్ళ దేవుని కృప వలన, దేవుని ప్రభావం వల్ల వాళ్ళు ఫలవంతం అవుతారు. ప్రైజ్ ద లార్డ్. నేను మరలా చెప్తున్నాను ఇదే విషయం. మన పిల్లలు లేనప్పటికీ ఆత్మ సంబంధమైన పిల్లలే అసలైనటువంటి ఫలాలు. మనకి ఆత్మ సంబంధమైన పిల్లలను కలిగి ఉండటమే నిజమైన ఆశీర్వాదము. నిజంగా దేవుడు కోరుకునేటువంటి కూడా అదే మనకు కావాలని చెప్పి కోరుకుంటున్నాడు. సహోదరులారా, మనమును ఇస్సాకు వలె వాగ్దానమును బట్టిన కుమారులమై ఉన్నాం. ప్రైజ్ ద లార్డ్. మనం ఎలా పుట్టాం చెప్పండి? ఇస్సాకు ఎలాగ దేవుని వాగ్దానం చేత అయితే పుట్టాడో మనం కూడా ఈరోజు ఎలాంటి పిల్లలమో చెప్పండి? వాగ్దానం ద్వారా పుట్టిన పిల్లలమే. ప్రైజ్ ద లార్డ్. దేవుని వాగ్దానం ద్వారా క్రీస్తు కృపచేత మనం కూడా వాగ్దాన పుత్రులు మనం అయ్యామని చెప్పి అబ్రహాము దేవుని వాగ్దానంలో నమ్మకం ఉంచాడు. ఆయన అతనికి ఇస్సాకుని ఇచ్చాడు. జీవాన్ని ఇచ్చి అద్భుతాలు చేసే దేవుని వాక్కు మూలంగా ఇస్సాకు జన్మించాడు. ఇస్సాకు ఎలా జన్మించాడంటే జీవం కలిగిన దేవు వాక్కు మూలముగా, అద్భుతాలు చేసే దేవుని వాక్కు. ఏ మాట ద్వారా ఇస్సాకు జన్మించాడంటే ఆకాశము కలుగునుగా కానీ ఏ మాట పలికితే ఆకాశం కలిగిందో, భూమి కలుగునుగా కానీ ఏ నోటి మాట చెబితే భూమి కలిగిందో, ఏ మాట చేత వృక్షాలు, సకల జాతి వృక్షాలు మొలిచాయో, ఏ దేవుని మాట చేత సృష్టి ఏర్పడిందో, ఏ దేవుని మాట చేత సూర్య చంద్రులు పుట్టుకొచ్చారో, ఏ దేవుని మాట చేత ఆకాశంలో నక్షత్రములు ఉన్నది భూమిని ఏర్పాటు చేయబడ్డాయో, ఏ దేవుని మాట చేత ఈ సృష్టి, ఈ మానవుడు ఏర్పాటు చేయబడ్డాడో అటువంటి శక్తి కలిగిన మాట చేత పుట్టినవాడు ఇస్సాకు. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు చెప్పండి, ఎంత తేడా ఉన్నది? ఎవరికి? ఇష్మాయేలుకి, ఇస్సాకుకి ఎంత తేడా ఉంది? అద్భుతాలు చేసేటువంటి దేవుని వాక్కు చేత పుట్టినవాడు ఇస్సాకు, శారీరకంగా పుట్టినవాడు ఇష్మాయేలు. అంటే ఈరోజు మనం కూడా ధర్మశాస్త్రం ద్వారా పుట్టినవారు అటువంటి వారైతే, ధర్మశాస్త్రం కింద ఉన్నవారు, దానికి లోబడుతున్నవారు, దేవుని వాగ్దానము ద్వారా క్రీస్తు యేసు ప్రభువు ద్వారా మనం ఎవరికి పుత్రులం అయ్యామంటే దేవునికి కుమారులు. ఎవరి ద్వారా అయ్యాం మనం? యేసుక్రీస్తు ప్రభువు ద్వారా దేవునికి మనం కుమారులం అయ్యామంటే ఎంత గొప్ప ఆశీర్వదించబడిన వారము మనము, ఎంత వాగ్దానం బట్టి పట్టిన కుమారులు మనమని గర్వించవలసిన వారమై ఉన్నాం. శరీర ప్రకారంగా మనం పుట్టిన వారం కాదు, కానీ దేవుని వాగ్దానం ద్వారా పుట్టిన పిల్లలు మనం. అయితే యాకోబు 1:18,
ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండినట్లు సత్యవాక్యం వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎంత గొప్ప మాట ఇది. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు. ప్రైజ్ ద లార్డ్. ఆయన సృష్టి అంతా చేశాడు కదా. ఆయన నోటితో ఇప్పుడు దాకా చదువుకుంటూ వచ్చాను, నేను మళ్ళీ చదవలేను. ఇప్పుడు దాకా చెప్పాను. సూర్యచంద్రులు, భూమి, ఆకాశము, నదులు, వృక్షాలు, పశువులు, సకల జాతులు ఆయన నోటి మాట ద్వారా ఏదైతే సృష్టిని చేశాడో వాటిలో ప్రథమ ఫలం ఎవరు? మనం. అటువంటి సత్యవాక్యము వలన మనను తన సంకల్పం ప్రకారం దేనితో కన్నాడు మనల్ని? చెప్పండి, దేనితో మనల్ని కన్నాడంటండి? సత్యవాక్యము వలన, మాట వలన, దేవుని నోటి మాట వలన మనల్ని కన్నాడు. ఎలాగంటే మనను తన సంకల్ప ప్రకారం కన్నాడు. సంకల్పము లేకుండా పుట్టిన వారం కాదు మనం. దేవుని ఉద్దేశము లేకుండా పుట్టిన వారం కాదు మనం. దేవునికి ఇష్టం లేకుండా పుట్టిన వాళ్ళం కాదు మనం. దేవుని సంకల్పము చొప్పున. ఇక్కడ దాసి అయిన ఆగరుకు పుట్టినటువంటి ఇష్మాయేలు ఎవరి సంకల్పం చేత పుట్టాడు? శరీర ప్రకారం, మానవ సంకల్పం చొప్పున. ఎవరి మనసు? శారా నాకు ఎలాగ పిల్లలు లేరు కాబట్టి ఇదిగో నా దాసితో పో, మనకు పిల్లలు పుడతారు, నాకు అప్పుడైనా పుడతారు అంటే ఆవిడ పుట్టిన పిల్లలు నా పిల్లల్ని చేసుకుందాం అనుకుంది. అంటే ఇది ఎవరి సంకల్పం? మానవుని సంకల్పం. ఇస్సాకు ఏ సంకల్పం? దేవుని సంకల్పం. దేవుని ఇష్ట ప్రకారంగా, దేవుని అనుకున్నట్లుగా దేవుని ఇవ్వాలనుకున్నవాడు ఇస్సాకు. ఈరోజు మనం ఎవరి సంకల్పం ద్వారా దేవుడికి పిల్లలమయ్యామంటండి? దేవుని సంకల్పం. ధర్మశాస్త్రము వల్ల దేవుడికి మనం పిల్లలం కాలే. ధర్మశాస్త్రం వల్ల దేవునికి మనం పిల్లలు కాలేదు. ఎవరి వల్ల మన పిల్లలం అయ్యామంటే దేవుని సంకల్పం వల్ల, క్రీస్తు ప్రభువు ద్వారా మనము దేవుని పిల్లలమయ్యాం. ఇప్పుడు ధర్మశాస్త్రం ద్వారా దేవుని పిల్లలు అవ్వడం గొప్ప సంగతి అనుకుంటున్నామా? దేవుని సంకల్పం ద్వారా దేవుని పిల్లలు అవ్వడం గొప్ప ఆశీర్వాదం మనకి. ఇది చెప్పడం కోసం ఇక్కడ ఆగర్ని, శారాని తీసుకొచ్చి ఇది ఎంత ప్రయాసం అండి. ఇప్పుడు ఇది వివరించడానికి, ఒరే నాయనా, ఒరే బాబు, నా పిల్లలారా, ఆ ధర్మశాస్త్రం అనే దాస్యం కిందకి విడిచిపెట్టే వాటిని, వచ్చిన వాటి దాస్యం కిందకి మరలా వెళ్ళకండ్రా, మరలా తిరిగి వెళ్ళిపోకండ్రా. దానికి దీనికి ఇంత తేడా ఉందిరా. హాగరు ద్వారా పుట్టిన పిల్లాడికి, ఇష్మాయేలుకి, ఇస్సాకి ఎంత తేడా ఉందో, ధర్మశాస్త్రం ద్వారా ఉన్నటువంటి వారికి యేసుక్రీస్తు ప్రభు ద్వారా, యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచడం ద్వారా పుట్టిన మీకు అంతటి తేడా ఉంది అని చెప్పడానికి ఆయన ఇన్ని పనులు చేస్తూ, అద్భుతమైన మాట కదా యాకోబు రాసినటువంటి మాట కూడా. అపోస్తులైన పౌలు ఏది చెప్పాడో యాకోబు గారు కూడా దేవుని ప్రేరణ వలన రెండు మాటలు ఒకటే అవుతా ఉన్నాయి. ఇక్కడ మరొక విషయం ఎప్పుడు మనం గమనించాలి. ఒక వాక్యము నిజము అని నిర్ధారణ చేయడానికి, ఒక వాక్యం ఇది దేవుని సందేశం అని నిర్ధారణ చేయడానికి ఈ మాట దేవుని చేతే చెప్పబడినది. ఇది మనుషుల వలన కాదు, మానవ ప్రేరణ వలన కలిగినది కాదు, దైవ ప్రేరణ వలననే, దైవాత్మ వలననే ఈ మాట చెప్పబడుతుంది. దైవాత్మ వలనే, దైవ ప్రేరణ వలన ఈ వాక్యము ప్రకటించబడుతుందని నమ్మడానికి నిదర్శనం ఏంటంటే, ఇద్దరు భక్తులు చెప్పిన మాట ఒకటే కావటం. ప్రైజ్ ద లార్డ్. అపోస్తులైన పౌలు ఏదైతే చెప్పాడో ఆయన శిష్య మరొక ఆయన యాకోబు కూడా ఏం మాట చెప్తున్నాడంటే, ఆయన ఏం చెప్తున్నాడంటే, సత్యవాక్యము వలన మనలను తన సంకల్పం ప్రకారం కన్నాడు. మనల్ని దేవుడు ఇష్టపడి కన్నాడు. ఆయన నోటి మాట వలన మనకు అన్నట్టుగా చూస్తాం. 1 పేతురు 1:23 కూడా చూడండి. మీరు క్షయ బీజము నుండి కాక, మనము అక్షయమైన బీజము నుండి మనము పుట్టినవారు. మనం క్షయమయ్యే బీజం నుండి మనం పుట్టినవారము కాదు. మానవుల ద్వారా, మానవ సంకల్పం ద్వారా పుట్టిన వారైతే క్షయమైపోయే బీజం. కానీ అక్షయమైన బీజము నుండి, అంటే క్షయము కాని దాని బీజము నుండి పుట్టిన వారము మనము. హల్లెలూయా. అది చెప్తూ వస్తూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ అప్పుడు శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వారిని ఎలాగ హింస పెట్టినో ఇప్పుడును అలాగనే జరుగుచున్నది. ప్రైజ్ ద లార్డ్. చూడండి, దానికి ఆదికాండం 21:9. అప్పుడు అబ్రహామునకు ఐగుప్తురాలైన హాగరు కనిన కుమారుడు పరిహసించుట శారా చూచి. చాలు. ఇక్కడ శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వాడిని ఎలాగ హింస పెడుతున్నాడో,
శరీరం బట్టి పుట్టినవాడెవడు? ఇష్మాయేలు. ఆత్మను బట్టి పుట్టినవాడెవడు? ఇస్సాకు. ఇప్పుడు ఎవరు నేర్పిస్తున్నారు? ఇస్సాకుని ఇస్మాయిల్ ఏడిపించాడు, గుర్తుందా మీకు? వీళ్ళిద్దరు కొట్టుకుంటాం చూస్తుంది శారా, వీళ్ళిద్దరు దెబ్బలాడుకోవడం చూస్తుంది. ఇస్మాయిల్ ఇస్సాకుని కొట్టేస్తూ ఉంటాడు, గొడవ పడతా ఉంటారు. అందుకని అంటాడు అక్కడ, అప్పుడు అబ్రహామునకు ఐగుప్తున్న ఆగరు కన్న కుమారుడు పరిహసించుట, ఇస్సాకుని పరిహాసం చేస్తున్నాడు. ఎవరు? ఇష్మాయేలు. ఇష్మాయేలు ఎవడు? శరీరాన్ని బట్టి పుట్టినవాడు. ఇష్మాయేలు ఎవరు? శరీరాన్ని పుట్టినవాడు. ఇస్సాకు ఎవరు? ఆత్మను బట్టి పుట్టిన వాడిని ఎవరు అపహాసిస్తున్నారు, పరిహసిస్తున్నారు? శరీరం బట్టి పుట్టినవాడు. ఇప్పుడు కూడా ఈ ధర్మశాస్త్రం కింద లోబడిన వారు ఏం చేస్తున్నారంటే, క్రీస్తునందు విశ్వాసము ద్వారా పుట్టిన వారిని అపహాస్యం చేస్తారు. వాగ్దానము ద్వారా పుట్టిన వారిని, ధర్మశాస్త్రం కింద ఉండి దేవుని విశ్వాసం ద్వారా పుట్టిన వారిని వీరు చేసేది తప్పు అన్నట్లుగా వాళ్ళని మరలా ధర్మశాస్త్ర క్రియల్లోకి రావాలని చెప్పి, ధర్మశాస్త్ర క్రియలే నిజమైనవని, అవే గొప్పవైన అన్నట్లుగా వాటి కిందనే ఉండాలి అని చెప్పి ఈ తప్పుడు బోధన బోధిస్తున్న వాళ్ళని ఖండించడానికి ఇక్కడ దాసి, అక్కడ శరీరం బట్టి పుట్టినవాడు, ఆత్మను బట్టి పుట్టినవాడు ఎలా హింస పెట్టుచున్నాడో ఇప్పుడు అలాగనే జరుగుతున్నదని చెప్తా ఉన్నాడు ఇక్కడ. చూడ ప్రియమైన దేవుని, ఆదికాండం 21:8-9. అప్పుడు అబ్రహామునకు ఐగుప్తురాలైన హాగరు కన్ను కుమారుడు పరిహసించుట సారా చూసి, ఈ దాసిని దీని కుమారుణ్ణి వెళ్ళగొట్టుము, ఈ దాసి కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడై ఉండడని అబ్రహాముతో అనెను. చాలా ఏ దాస్యత్వం కింద ఉన్నాడు, దాసిగా పుట్టిన పిల్లవాడు నా కుమారుడికి వారసుడిగా ఉండడానికి తగడు అని చెప్పింది. సో ఆ ధర్మశాస్త్రం కింద ఉన్నటువంటి మనము ఉంటే కనుక నిజమైన ఆశీర్వాదానికి మనం వారసులము కాము. క్రీస్తు ఆశీర్వాదానికి మనం వారసులం కామని మనం తెలుసుకోవాల్సిన వారమై ఉన్నాం. ఇందును గురించి లేఖనం ఏం చెప్పుచున్నది? దాసిని దాని కుమారుణ్ణి వెళ్ళగొట్టుము, దాసి కుమారుడు స్వతంత్రురాలి కుమారునితో పాటు వారసుడై ఉండడు. ఏ ధర్మశాస్త్రం కింద అయితే నువ్వు ఇంకా ఉన్నట్లయితే గనక నిజమైన ఆశీర్వాదాలకి నువ్వు వారసుడు కాదు. ధర్మశాస్త్రం కిందే నీవు ఇంకా ఉండిపోయి మగ్గిపోయి ఆ పాత సంబంధమైనటువంటి వదిలిపెట్టిన వాటికే నీవు మరలా వాటి కిందే నువ్వు ఉన్నట్లయితే కనుక యేసుక్రీస్తు ప్రభువు ద్వారా వచ్చే ఆశీర్వాదాలకి నీవు వారసుడు కాదు. మరలా మనం వేటిని విడిచిపెట్టామో వెనక్కి తిరిగి ఆ మూల పాఠాల తట్టు వెళ్ళి లోక సంబంధమైన విషయాలకి వాటిని నువ్వు పాటిస్తూ మళ్ళీ ఉన్నట్లయితే ఆ ఉత్సవాలు, ఆ వారాలు, పండుగలు, తిథులు, అమావాస్య పండుగలు, మరొక కోత ఆ పండుగలు, ఈ పండుగలు అని చెప్పి వేటి కిందకైతే నువ్వు మరలా విడిచిపెట్టిన వాడి కనుక నువ్వు వెళ్ళినట్లయితే కనుక నీవు యేసుక్రీస్తు ప్రభువు ద్వారా నిజమైన ఆశీర్వాదాలకు మనం వారసులము కారు అని చెప్పి మరి ఆయన హెచ్చరిస్తూ చెప్తున్నట్లుగా మనం ఉన్నట్లుగా ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాగా సహోదరులారా, మనము స్వతంత్రురాలు కుమారులమే కానీ దాసి కుమారులము కాము. ప్రైజ్ ద లార్డ్. అంటే మనం ఇప్పుడు ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి వారం కాదు, కానీ క్రీస్తుకు సంబంధించిన, క్రీస్తుని బట్టి, క్రీస్తు యందు విశ్వాసం ఉంచిన వారిని బట్టి పుట్టిన వారం కాబట్టి ఇప్పుడు మనం ఎవరం అంటండి? దాసి కుమారులం కాదు కానీ స్వతంత్రురాలు కుమారులమే. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఇప్పుడు మనం నేర్చుకున్నటువంటి మాటలో అపోస్తలైన పౌలు యొక్క వేదన ఏంటంటే, తన పిల్లలకి క్రీస్తు స్వరూపము ఏర్పడాలి, ధర్మశాస్త్ర స్వరూపము కాదు. తన పిల్లలకి ఏ స్వరూపము? క్రీస్తు స్వరూపం ఏర్పడాలి. ఈరోజు మనం కూడా మన పిల్లలకి ఏమి ఏర్పడాలని కోరుకోవాలండి? నాయనమ్మ, తాతయ్యలో, అమ్మమ్మలో, మేనత్తల రూపాలు కాదు. ఆ రూపాలు ఏమి దేశాన్ని, వాళ్ళకున్న బుద్ధులు ఏమి దేశాన్ని ఉద్ధరించినవి కాదు. వాళ్ళకు ఉన్నటువంటి బుద్ధులు, వాళ్ళకున్న స్వరూపాలు మనకి కూడిపెట్టినవి కాదు, లేకపోతే మనకి ఆశీర్వాదాలు తెచ్చినవి కాదు. కాబట్టి మన పిల్లలు ఏ స్వరూపం ముందు ఉండాలండి? క్రీస్తు స్వరూపంలో ఉండాలని మనం దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. ఆ క్రీస్తు స్వరూపం ఏర్పడేంత వరకు కన్నప్పుడు ఒకసారి ఏడ్చారు, కన్నప్పుడు ఒకసారి నొప్పులు పడ్డారు. ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి? ఇప్పుడు దేనికోసం మరలా నొప్పులు? మనం మీ పిల్లలకు క్రీస్తు స్వరూపము ఏర్పడాలని మరలా ప్రసవ వేదన పడాలి. ఆ ప్రియమైన తల్లులారా, తండ్రులారా, తల్లులకే కాదు ప్రసవ వేదన, తండ్రికి కూడా ఉంటుంది. ఆ మాటకు వస్తే ఒకళ్ళు అంటారు,
స్త్రీ అయితే బిడ్డను కన్నప్పుడు ప్రసవ వేదన పడితే తండ్రి అంట వాడు స్థిరపడేంత వరకు ప్రసవ వేదన పడుతూనే ఉంటాడు తండ్రి. అంటే సో ప్రియమైన దేవుని పిల్లలారా, మన మెయిన్ గోల్ ఏది కావాలి అంటే, మన యొక్క ప్రార్థనలు ఏమై ఉండాలంటే, మన పిల్లలు క్రీస్తు స్వరూపం మన పిల్లల్లోకి రావాలి. 2, మనకి ఏ పిల్లలు ఉండాలి? ప్రాముఖ్యంగా ఏ పిల్లలు ఉండాలి? మనకి ఆత్మ సంబంధమైన పిల్లలు మనకు ఉండాలి. ఆ ఆత్మ సంబంధమైన పిల్లలు నీకు ఉన్నారో లేదో ఒక్కసారి ఆలోచన చేసుకోకపోతే నీవు ఆత్మ సంబంధమైన తల్లిదండ్రుల విషయంలో గొడ్రాలుగానే మిగిలిపోతావు. అంటే ఆత్మ సంబంధమైన పిల్లలు లేని గొడ్రాలుగా మిగిలిపోతాం. శరీర సంబంధమైన పిల్లలు లేకపోయినా పర్వాలేదు, అది పెద్ద ఏమి నష్టమేమి లేదు మనకి. పిల్లల కన్నదానా సంతోషించుము. ఈరోజు పిల్లల్ని కని ఎడుతున్నారా, కనకుండా ఎడుతున్నారా? కన్నవాళ్ళే ఎక్కువ ఎడుతున్నారు. కన్నోళ్ళకి లేదని ఒక ఏడుపు అయితే కన్నవాళ్ళకి రోజు ఏడిపే, చచ్చేదాకా ఏడిపే. మా అమ్మ నా కోసం చచ్చేదాకా ఏడ్చింది. క్రీస్తు స్వరూపము నా యందు ఏర్పడాలని, క్రీస్తు ప్రభువుని నేను సేవించాలని, క్రీస్తు ప్రభువుని కొరకు బ్రతకాలని చచ్చేదాకా ఏడ్చింది. మన పిల్లలు ఎలా ఉన్నారు? ఒకవేళ శరీర సంబంధమైన పిల్లలు ఉన్నారు, రైట్, మంచిది. వాళ్ళలో ఏ స్వరూపం ఏర్పడాలని మళ్ళీ ప్రార్థన చేస్తూ ఉన్నాం. లేదు, ఆత్మ సంబంధమైన పిల్లలు నీకున్నారా? ఒక ఆత్మ సంబంధమైన పిల్లలు కూడా మనకు కను వదిలేయడం కాదు. ఎవరికో సువార్త చెప్పే వాళ్ళు రక్షించబడ్డారు, వదిలేయడం కాదు. నువ్వేం చేయాలి? వాళ్ళ కోసం, వాళ్ళలో క్రీస్తు స్వరూపం ఏర్పడేంత వరకు వాళ్ళ కోసం కూడా నువ్వు, ఆత్మ సంబంధమైన పిల్లల కోసం కూడా నువ్వు ఏడవాలి. సో ఈరోజు మన ఉద్దేశం ఇదే, ఈరోజు దైవ సందేశం ఇదే. దేవుని ఈరోజు మనకి ప్రత్యేకంగా చెప్పాలనుకున్న సందేశం కూడా ఇదే. ఏంటంటే, మన పిల్లల యందు, అది శరీర సంబంధమైన పిల్లలైనా ఆత్మ సంబంధమైన పిల్లలైనా, వాళ్ళలో ఏ గుణం రావాలంటే క్రీస్తు గుణం రావాలని ఏడుద్దాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, కృప కలిగిన దేవా, మహోన్నతుడా, నీకు వందనాలు 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 తండ్రి. నా బిడ్డల్లో నాయనా నీ క్షమాపణ గుణము అయ్యా, నా బిడ్డల్లో నాయన నీలాంటి విధేయత లేకపోతే అయ్యా, నువ్వు తండ్రి మాట జవదాటలేదయ్యా. యేసయ్యా, నా తండ్రి చిత్త ప్రకారమే చేస్తానన్నావయ్యా, నా తండ్రి మాట ప్రకారమే చేస్తానన్నావయ్యా, నా తండ్రి పంపిస్తే వచ్చానన్నావయ్యా, నన్ను చూస్తే నా తండ్రిని చూసినట్లే అన్నావు నాయనా. ఈరోజు నాయనా, నా బిడ్డను చూస్తే నిన్ను చూచినట్లుగా ఉండాలి నాయన. మా బిడ్డను చూస్తే వారిలో నీ ప్రేమ కనిపించాలి, నీ ప్రేమ వారిలో ప్రతిబింబించాలి నాయన. నీ స్వరూపము వారి ముఖములో ప్రతిబింబించినట్లుగా నాయన నీ సహాయం చేయి నాయన. మా బిడ్డలు మాట వినని వారిగా ఉన్నారు, నీలా విధేయత లేని వారిగా ఉన్నారయ్యా. నీవు తండ్రికి విధేయత చూపించినట్లుగా మా బిడ్డలు నీకు విధేయత చూపించినట్లుగా సహాయం చేయి నాయన. మేము మా ఆత్మీయ తండ్రికి విధేయత చూపించినట్లుగా మమ్మల్ని ఉంచండి తండ్రి నాయన. నిన్ను దుఃఖపెట్టేవాడిగా కాకుండా నిన్ను సంతోషపెట్టేవాడిగా నన్ను ఉంచు తండ్రి. నాలో మాలో ప్రతి లోపాన్ని సరిచేయి నాయన, ప్రతి బలహీనతను తీసివేసి నాయన, నీలా ఉండడానికి మమ్మల్ని, మా పిల్లల్ని ఉంచు నాయన. అటువంటి ప్రసవ వేదనలో ఉన్న తల్లిదండ్రులను, ఆత్మీయ తల్లిదండ్రులను నీవు దీవించమని వేడుకుంటున్నాను, ఆశీర్వదించమని వేడుకుంటున్నాను. నీ గొప్ప కృపను నాకును అనుగ్రహించి నీ గొప్ప కార్యాలు జరిగించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.